ఫైనలీ ఇట్ హ్యాపెండ్ అండి. ఎప్పుడు అని నేనైతే ఎదురు చూస్తున్నాను. 6 మంత్కి 5th మంత్ తీద్దామనుకున్నాం, 9th మంత్ తీద్దామనుకున్నాం. మళ్ళీ బర్త్డే ఎందుకులే హెయిర్ లేకుండా ఉండడం అని చెప్పి మళ్ళీ ఆపేసినాం. కోరగుట్ట నరసింహస్వామి అని చెప్పేసి చాలా ఫేమస్ నరసింహలగూడెంలో. అర్హ వాళ్ళ ఫాదర్ ఫస్ట్ హెయిర్ కట్ అక్కడే చేసినారంట. శ్రీను వాళ్ళ ఫాదర్ది కూడా అక్కడే తీసినారంట. సో ఆ సెంటిమెంట్తో అక్కడే తీసినాము. కర్లీ హెయిర్ మళ్ళీ కనిపించేదని నేను చాలా అంటే లైక్ నేను దాన్ని ప్రిజర్వ్ చేసుకుందాం అనుకున్నాను. యాక్చువల్గా ప్రిజర్వ్ చేసుకుందామంటే ఆయన ట్రిమ్ చేసే అతన్ని కొంచెం హెయిర్ ఇస్తారా, తీసుకెళ్ళొచ్చా, ఎవరైనా తీసుకెళ్తారా అని చెప్పి నేను అడిగినాను అనమాట. సో ఆయన అన్నారు, మీరే అడుగుతున్నారు, ఇప్పటివరకు అయితే ఎవరు తీసుకెళ్ళలేదు, మరి తీసుకెళ్ళండి మీ ఇష్టం అన్నాడు. అమ్మో బాబోయ్ ఎందుకులే వచ్చింది, మళ్ళీ దేవుడికి ఇచ్చింది మళ్ళీ తీసుకోపోతే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయితే ఇంకా నేను ఫేస్ చేయలేను అని చెప్పేసి వదిలేసినాను. బట్ తీసుకొచ్చి నేను ఆ హెయిర్ని ప్రిజర్వ్ చేసుకుందాం అనుకున్నాను. కానీ అర్హ మాత్రం చుక్కలు చూపించింది వాళ్ళ ఫాదర్కి. లిటరల్గా ఒక ½ an hour ఏడ్చేసింది. ఆ హెయిర్ ట్రిమ్మర్ సౌండ్ వింటే చాలు ఏడ్చేస్తుంది. పాపం పిల్లలు కూడా చాలా చీరప్ చేసినారు. బట్ ఆమె ఏమాత్రము కొంచెం కూడా కోఆపరేట్ చేయలే. అవునులే చిన్నపిల్లలు ఎట్లా కోఆపరేట్ చేస్తారు, చిన్న ఏజ్లోనే తీస్తే బాగుంటుండే, తను కదలకుండా కూర్చుంటుండే. బట్ ఇప్పుడు తనకి కొంచెం తెలుసు కదా, సో ఆ గుండు పైన చేతి పెట్టుకొని అస్సలు